పేదల పెన్నిది దుద్దిల శ్రీపాదరావు స్మారకార్థం గోదావరికని బాపూజీ నగర్ లో డిఎస్ఆర్ యువసేన ఆధ్వర్యంలో సోమవారం చలివేంద్రం ప్రారంభించారు. పల్లె శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రామగుండం మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ తానిపర్తి గోపాలరావు ముఖ్య అతిథిగా హాజరై చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మజ్జిగ పంపిణీ చేశారు. అనంతరం తానిపర్తి గోపాలరావు మాట్లాడుతూ రాష్ట్రంలోనే మంచి నాయకుడిగా పేరుగాంచిన పేదల పెన్నిది దుద్దిల శ్రీపాదరావు సేవలను కొనియాడారు. వారి అడుగుజాడల్లో మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు నాయకులు శ్రీనుబాబు పయనిస్తూ మంత్రి రామగుండం నియోజకవర్గంలో పేదలకు ఆటో డ్రైవర్లకు ఆప్తమిత్రులుగా సంక్షేమ సేవలు అందిస్తూ మన్ననలు పొందారని పేర్కొన్నారు. పంపిణీ కార్యక్రమం చేపట్టినందుకు నిజంగా వారికి ధన్యవాదాలు. ఎందుకంటే వారు చేసినటువంటి సేవలు మనందరికీ తెలుసు. వారి కుమారుడైన మన గౌరవనీయులైన మంత్రివర్యులు శ్రీధరబాబు గారు పేదవాళ్లకు సాయం చేసేట్లో ఎప్పుడు ముందుంటారు. వాళ్ళు ఇంకా మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి శ్రీనుబాబు కానీ శ్రీధరబాబు కానీ మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి కోరుకుంటూ ఇంకా ఈ పేద ప్రజలకు అన్ని విధాలా సహకరించాలని చెప్పి ఆ భగవంతుని ఆ శక్తి మా శ్రీధరబాబు చేయాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో నాయకులు జన్ను శ్రీనివాస్, చలిగంటి సురేష్, సైనిష్, జనగామ కృష్ణ, నీలపు శంకర్, జిల్లాల శ్రీను, అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.